జిల్లా కోవూరు నియోజకవర్గం దామరమడుగు గ్రామ పంచాయతీలో కోవూరు ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొని దామరమడుగు పంచాయతీలోని పలు సమస్యలపై స్పందించారు. అనంతరం ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ఈ కోవూరు నియోజకవర్గంలోని దామరమడుగులో జన్మించిన జక్కా వెంకయ్య పేదల పాలిట ఎన్నో ఉద్యమాలు చేసి ప్రజా సంక్షేమం కొరకు పాటుపడిన మహానుభావుడని అన్నారు. జక్కా వెంకయ్యని ఆదర్శంగా తీసుకొని అభివృద్ధికి దోహదపడతానని తెలిపారు. ఈ కోవూరు నియోజకవర్గం అవినీతి రహితంతో నిండి ఉందని, గతంలో వచ్చిన వరదల కారణంగా ఈ దామరమడుగు, కోవూరు, గంగవరం, పోతిరెడ్డిపాలెం గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి అని, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్నా నది ఇరువైపులా పొర్లు కట్టలు వేసి రివిటింగ్ చేయిస్తానని, నిరుద్యోగ యువత కోసం కోవూరులో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మే 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి, ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని 2 ఓటులను సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండలి కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా స్థానిక నాయకులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నా. చరిత్ర ఎంతో గొప్ప పేరు తెచ్చుకొని ఎంతో ఉన్నత స్థాయిలో రాష్ట్ర రాజకీయాల్లోనే ఉన్న నాయకులు వారు. ఆయన చేసిన అభివృద్ధి ఇప్పటికీ దామరమడుగులో మనకి కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. కోవూరు నియోజకవర్గం మొత్తం ఆయన చేసిన అభివృద్ధి ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది. కానీ నేను జక్కా వెంకయ్య గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని అదే విధంగా కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను. దానికి మీ అందరూ నాకు సహకరించాలి. అలాంటి నీతివంతమైన నాయకులు, రోల్ మోడల్స్ అయిన నాయకులు ఈ రోజుల్లో ఎంతో కరువయ్యారు. ఇప్పుడు అవినీతికి రోల్ మోడల్స్ అయిన నాయకులు ఇక్కడ కోవూరు నియోజకవర్గాన్ని పాలిస్తున్నారు. కాబట్టి అది చెరిపేసేలా తిరిగి మీ అందరు ముందుకి వచ్చిన నన్ను కోవూరు నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను. మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చాను, మిమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ అందరికీ సుపరిచితులే. ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ మీ పవిత్రమైన నమ్మకమైన ఓటుల్ని నమ్మకంతో సైకిల్ గుర్తు మీద మా ఇద్దరికి వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయనని చెప్పి మీకు మాటిస్తున్నాను. సామాన్యుల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమము, మరోవైపు అభివృద్ధి, 2 సమపాళల్లో చేయగల సమర్థవంతమైన నాయకులు. కాబట్టి మనం తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు. ఇప్పుడు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో ఎన్నో సంక్షేమ పథకాలు మీకు అందరికీ ఇచ్చున్నారు. అందరికీ ఇక్కడ చాలా మంది మహిళా సోదరీమణులు ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు అనుకుంటాను. ముందుగానే మీరంతా నిండిన ప్రతి బిడ్డకి 1500 రూపాయలు ఇస్తారు. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తారు. కాబట్టి అదేవిధంగా అవ్వ తాతలకి పెన్షన్ 4,000 ఇస్తారు. వికలాంగుల పెన్షన్ 3,000 నుంచి 6,000 చేశారు. ఇవన్నీ ఇవ్వడానికి మనకి వాలంటరీ వ్యవస్థ అదేవిధంగా కొనసాగుతుంది. వాళ్ళ జీతం కూడా 5,000 నుంచి 10,000కి పెంపొందించి వారి సేవలు ఇంకా మెరుగుపరిచేలా చేశారు. అదేవిధంగా మీకందరికీ తెలుసు, నిరుద్యోగ యువకులకి నిరుద్యోగ భృతి కింద నెలకి 3,000, మెగా డిఎస్సి మీద తన తొలి సంతకం చేయబోతున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా 20 లక్షల జాబ్. అంత నష్టం జరిగినా ఇక్కడ ఎవరు వచ్చి ఎవరిని ఆదుకోలేదు అని చెప్పారు. వరదలు రాకుండా నదికి రిటైనింగ్ వాల్ కట్టిస్తానని మీకు అందరికీ మాట ఇస్తున్నాను.
దీనితో పాటు గ్రామ డ్రైనేజ్ వాటర్ పెన్నా నదిలోకి వెళ్ళేలా ఏర్పాట్లు చేయిస్తానని కూడా మాటిస్తున్నాను. దామరమడుగు నుండి పాటూరు, ఎల్లాయిపాలెం వెళ్ళే ప్రజలకి ప్రయాణ దూరం తగ్గించేలా కోవూరు కాలువపై బ్రిడ్జి కట్టిస్తానని కూడా మాట ఇస్తున్నాను. భారీ వర్షాలు కురిచినప్పుడు కోవూరు కాలువ ద్వారా 100 ఎకరాలు ముంపు గురులోకి వెళ్ళేలా మరమ్మతులు చేయిస్తానని కూడా మీకు అందరికీ మాట ఇస్తున్నాను. గుర్తించడానికి మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయిస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నాను. గత వైసీపీ ప్రభుత్వం తొలగించబడిన అర్హులైన నిరుపేద ప్రజలకు పెన్షన్లు మనం అధికారంలోకి వచ్చినాక తిరిగి వారందరికీ పెన్షన్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను. ఇల్లు లేని నిరుపేదలకు నాణ్యమైన ఇల్లులు కూడా నిర్మిస్తానని చెప్పి మాటిస్తున్నాను. యువత కొరకు ఆట స్థలం ఏర్పాటు చేయిస్తానని చెప్పి చెప్తున్నాను. గుంటకట్టల్లో ఉన్న పీర్ల చావిటి స్థలంలో షాదీ మంజిల్ కట్టిస్తానని కూడా మీ అందరికీ మాటిస్తున్నాను. మీ ఎమ్మెల్యే కట్టించి ఇస్తానని చెప్పారంట, అది చేయలేదు. నన్ను కూడా అలాగ అనుకోబాకండి. తప్పకుండా షాదీ మంజిల్ కట్టిస్తానని మీకు మాటిస్తున్నాను. ఆరి గోడ కట్టించి కనీస వసతులు ఏర్పాటు చేస్తానని మీకు మాటిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.